వెల్కమ్ టు వాణి వ్లాగ్. ముందుగా అందరికి విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ డే. సో ఇప్పుడైతే మేము పీకాక్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం. బఫేలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అండ్ మెనూ ఏంటో ఈరోజు వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. అండ్ సో ఈ వ్లాగ్ ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో అదనమాట. సో ముందుగా అందరికి మరొకసారి విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్తాము ఏంటనేది అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు హలో ఎవ్రీవన్. సో ఇప్పుడైతే మేము పీకాక్ రెస్టారెంట్ ముందు ఆగాము. పీకాక్ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇక్కడైతే ఫుల్గా లాగిస్తాం అనమాట. బఫే ఉంది. సో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంటన్నది అయితే చూపిస్తాను. సో మేమైతే ఎర్లీగా వచ్చాము అండ్ మాకు సీటింగ్ అది అయితే తొందరగా దొరికింది. అండ్ ఇక్కడ మా ఈషా పాప అయితే తినడం స్టార్ట్ చేసేసింది కూడా. అండ్ ఇప్పుడైతే మీకు మెనూ అంతా ఒకసారి చూపిస్తాను. లెట్స్ గో. సో ఇప్పుడైతే చాట్ సెక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో పాపడ్, సలాడ్ అండ్ అలాగే కుకుంబర్ బేల్ మిక్స్ ఉంది అండ్ దహీ వడ. సో ఈ 4 ఐటమ్స్ అయితే చాట్ సెక్షన్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వెజిటేరియన్లోకి వెళ్దాము. వెజిటేరియన్లో పూరీ కర్రీ. సో 2 అయిపోయినాయి. ఇక్కడ మళ్ళీ తెస్తారు. అండ్ పూరీ కర్రీ వెనకాల హక్కా నూడిల్స్ అండ్ పూరీస్ వెనకాలనేమో వెజ్ మిక్స్ పకోరా. ఆలూ ఫ్రై ఉంది అండ్ ఆలూ ఫ్రై పక్కన వచ్చి బెండకాయ పులుసు అండ్ అలా దాని ముందేమో తోటకూర పప్పు. నేనైతే వెజిటేరియన్ అనమాట. అయితే నాన్ వెజ్ సెక్షన్ చూద్దాము. అండ్ వాటిలో అయితే ఫస్ట్ తాగుబోతు చికెన్, అదేదో కొంచెం డిఫరెంట్గా పేరుంది. అండ్ దాని వెనకాల ఫిష్ ఫ్రై అండ్ జాక్ ఫ్రూట్ పలావ్ అండ్ ప్లెయిన్ రైస్ ఉంది. సో ప్లెయిన్ రైస్ వెనకాల వచ్చి కడాయి పన్నీర్. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ బటర్ చికెన్ అండ్ జర్క్ చికెన్. సో జర్క్ చికెన్ కొంచెం డిఫరెంట్గా బాగుంది. అండ్ గోట్ పసంద్ అని. సో ఇంకా చికెన్ లాల్ మిర్చి ఉంది. సో గోట్ పసంద్ అన్నది సంథింగ్ లైక్ డిఫరెంట్ టేస్ట్. అండ్ ఇక్కడ 2 బిర్యానీస్ ఉన్నాయి. చికెన్ దమ్ బిర్యానీ అండ్ మటన్ దమ్ బిర్యానీ. అండ్ కమింగ్ టు ద స్టార్టర్స్, వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ వచ్చి గులాబ్ జామ్ అనమాట. సో నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ సగ్గుబియ్యం పాయసం ఉంది. అండ్ ఇక్కడ కొన్ని చిన్ని కప్ కేక్స్ ఉన్నాయి అండ్ బాదుషా అనమాట. సో ఇవన్నీ వచ్చి స్టార్టర్స్. సో గులాబ్ జామ్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్, గులాబ్ జామ్ అండ్ రవ్వ. సో నేనైతే ఇక్కడ సర్వింగ్ స్టార్ట్ చేసుకున్నాను. సో ఈరోజు అయితే నేను కొంచెం వెరైటీగా ఫస్ట్ వెజిటేరియన్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ చాట్ సెక్షన్ ఇవన్నీ అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సో ఈ చాట్ సెక్షన్ స్కిప్ చేసేసి సో వెజిటేరియన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవి సర్వ్ చేసుకుంటాను. ఫస్ట్ నేను హక్కా నూడిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. నూడిల్స్ తిని చాలా రోజులు అవుతుంది. సో బయట నూడిల్స్ కొంచెం టేస్టీగా ఉంటాయి కదా మన ఇంట్లో చేసిన దానికంటే. సో అందుకోసం అని చెప్పి అవి సర్వ్ చేసుకున్నాను. ఇది వచ్చి ఆలూ ఫ్రై. చాలా మన ఇంట్లో కట్ చేసినట్టు చాలా చిన్నగా కట్ చేశారు, బాగుంది. అండ్ నేను ఇక్కడ ఇంకా ఇది తోటకూర పప్పు. సో అది కూడా పెట్టుకున్నాను. అండ్ ఒక ప్లేట్ తీసుకొని మధ్యలో ఒక బౌల్ పెట్టి చుట్టూరు ఈ కర్రీస్ వేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చి బెండకాయ పులుసు. సో జస్ట్ టేస్ట్ చేద్దామని అది కూడా వేసుకున్నాను. అండ్ ఇంకా సో వైట్ రైస్ అయితే ప్లేట్ మధ్యలో నేను వైట్ బౌల్ పెట్టుకున్నాను అనమాట. సో ఆ బౌల్లోకి నేనైతే రైస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పూరీ కర్రీ కోసం అయితే ఇంకా వెయిటింగ్. సో అవి అయిపోయినాయి, మళ్ళీ తీసుకొచ్చి వేస్తారు. సో నేనైతే పెద్దగా ఇలా బఫేస్కి వచ్చినప్పుడు అట్లాంటివి ట్రై చేయను. అండ్ కడాయి పన్నీర్ కూడా నేను వేసుకున్నాను. అండ్ హియర్ ఈ బఫేలో మొత్తంకి హైలైట్ ఏంటంటే ఇదే అనమాట, తాగుబోతు చికెన్. సో అది కూడా యాడ్ చేస్తాను అనమాట. ఒకసారి ట్రై చేద్దాము అని. సో నథింగ్ బట్ చికెన్ 65 లాగే ఉంది. కాకపోతే చికెన్ 65 డ్రై, తాగుబోతు చికెన్ వెట్ అనమాట. అంతే డిఫరెన్స్. అండ్ దాని వెనకాలైతే ఫిష్ ఫ్రై ఉంది. నేను అది కూడా సర్వ్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లా ఒక ప్లేట్లో మొత్తం మధ్యలో రైస్ పెట్టుకొని చుట్టూరు కూరలు వేసుకున్నాను. అండ్ అదనమాట బఫే. సో ఒక్కొక్క ఐటెం తిని ఎట్లా ఉందో చెప్తాను. సో లెట్స్ గో. సో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటిని ఒకసారి చూపిస్తాను. అండ్ ఇది తాగుబోతు చికెన్ అండ్ హక్కా నూడిల్స్ అండ్ ఇదేమో ఆలూ కర్రీ, తోటకూర పప్పు
అండ్ నెక్స్ట్ వచ్చి బెండకాయ పులుసు, ఫిష్ ఫ్రై. సో వీటన్నిటిని నేను ఈ బౌల్ ఆఫ్ రైస్తో లాగిస్తాను. సో ఇక్కడ మనం బఫేకి వచ్చినప్పుడు మనకి సపరేట్గా నాన్స్ కూడా తీసుకొచ్చిస్తారు. సో అట్లా తీసుకొచ్చి పెట్టారనమాట. అండ్ ఇక్కడైతే నేను తెచ్చుకున్న ఫ్రూట్ని ట్రై చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ దట్ తాగుబోతు చికెన్ అదైతే సూపర్గా ఉంది. అండ్ డైరెక్ట్గా వీడియో పెడదాం అనుకున్నాను, బట్ వెనకాలైతే 3 స్క్రీన్స్ ఉన్నాయి. సో పాటలు ప్లే అవుతూ ఉన్నాయి అన్నమాట, సాంగ్స్. సో అందుకోసం అని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ అన్ని కూరలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. సో అన్ని కొద్దిగా నేనైతే ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేయను అనమాట. బఫేకి వెళ్ళాం కదా, అన్లిమిటెడ్ ఫుడ్ కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా వేసుకున్నాను. సో ఎంత కావాలో అంతవరకే వేసుకొని సో ప్రతి రెసిపీ ప్రతి కర్రీని కూడా టేస్ట్ చేస్తుంటాము. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మా ఈషా అయితే బిర్యానీ కావాలి అనింది. సో నేనైతే అన్నీ తెచ్చినవన్నీ నేను వెజ్ ఐటమ్సే మ్యాక్సిమం రైస్. సో ఈషా కోసం అయితే మళ్ళీ నేను వెళ్ళి చికెన్ దమ్ బిర్యానీ, గోట్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. సో అదనమాట. అండ్ ఈ రెసిపీస్ అన్నీ మీకు ఎట్లా అనిపించినాయి, బాగున్నాయా? బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే నేను నాన్ వెజ్ ట్రై చేస్తున్నాను. అండ్ ఇది జర్క్ చికెన్. సో చికెన్ గ్రీన్ చికెన్ ఫ్రై లాగా అనమాట. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అని చాలా బాగుంది. అండ్ దాని వెనకాల వచ్చి బటర్ చికెన్ యాజ్ యూజువల్ మనం తింటాం కదా, సో అది కూడా మంచి టేస్ట్గానే ఉంది. అండ్ దాని పక్కన వచ్చి చికెన్ లాల్ మిర్చి. అండ్ దాని వెనకాల వచ్చి గోట్ పసంద్ అంటే మటన్ కర్రీలో పెసరపప్పు వేశారనుకుంటా. సో ఆ టేస్ట్ స్మెల్ అలా వచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ దమ్ బిర్యానీ ఉన్నాయి. సో నేను అవన్నీ కూడా సర్వ్ చేసుకున్నాను. ఇక్కడ లాల్ చికెన్ కూడా వేసుకుంటున్నాను, లాల్ మిర్చి చికెన్. సో దట్స్ ఇట్. సో స్టార్టర్స్లో నాకు ఫేవరెట్ వచ్చి గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అయితే భలే ఉంటుంది, నాకు చాలా చాలా ఇష్టం. బట్ ఇక్కడ బఫేలో అయితే ఐస్ క్రీమ్ పెట్టలేదు. సో ఓన్లీ గులాబ్ జామ్ ఉంది. అండ్ సో వీటిని కూడా పట్టేద్దాం. లెట్స్ గో. ఇదన్నమాట మా న్యూ ఇయర్ స్పెషల్ బఫే ఇన్ యూఎస్ఏ. అండ్ మేమైతే ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ తిన్నాము. అండ్ ఇంక ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము. అండ్ ప్రతి రెస్టారెంట్లో కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట బఫే. అండ్ నార్త్ ఇండియన్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మన సౌత్ ఇండియన్స్ అయితే ఇట్స్ సేమ్ యాజ్ యూజువల్ నేను ఇప్పుడు చూపించాను కదా అట్లాగే ఉంటుంది. సో ఈ వీడియోని అయితే నేను ఇంకా ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్స్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.